Seguidamente está pensando, ఈయన ఎంత అయిందండి? 4:30 అవుతుంది. ఉమ్. అందరికీ నమస్కారం. ఇవాళ సహనం. ఈ టాపిక్స్ మనం ఇలా ఇవ్వడానికి అంటే అసలు మాకు మొదటిసారి నేను ఫెడరేషన్ లెక్చరర్ అయినప్పుడు దివ్యజ్ఞాన సమాజం ప్రెసిడెంట్గా అయిన దొరగారు ఏం చెప్పారంటే, చిన్న టాపిక్ తీసుకో, అది అందరికీ బోధపరిచేటట్టు చెప్పాలి. టాపిక్ చిన్నదే అయినా అది జీవితానికి ఉపయోగం కదా. అలాంటివన్నీ అన్నమాట. అదే పెద్ద టాపిక్ తీసేసుకున్న కంటే సామాన్య టాపిక్ తీసుకోవడం వల్ల ఇప్పుడు సహనం ఉంది లైఫ్లో, అది లేకపోతే ఎందుకు పనికిరారు. అవునా కదా. సహనం అన్నది భౌతికంగాను అవసరమే, ఆధ్యాత్మికంగాను అన్ని ఫీల్డ్స్లోని అవసరమే, ఉద్యోగంలోని అవసరమే, మనం బాహ్యమైనటువంటి కర్తవ్యాలు చేసినప్పుడు అవసరమే. ఇంకా ఎలాంటి సహనం ఉండాలి అంటే, సహనం సర్వభూతానాం, అన్ని జీవుల పట్ల సహనం ఉండాలి. సహనం సర్వభూతానాం అప్రతీకార పూర్వకం. ప్రతీకార పూర్వకం లేని సహనం అంటే, ఈ పిల్లి మన ఇంట్లో పాలు తిరగదోస్తుంది, దీన్ని పట్టు కొట్టేస్తాను అంటే అలా ప్రతీకారం ఉండకూడదు. అలాగే ఎవరి పట్ల కూడా, ఇవాళ నన్ను ఇలాంటి మాట అంటారా, రేపు పొద్దున్న చూసుకో తడాకా చూపిస్తాను, అవన్నీ ప్రతీకారం. అందుకని సహనం ఎలా ఉండాలంటే, ప్రతీకారం తీర్చుకోవాలన్న భావనలో లేని సహనం. ఎవరి పట్ల ఉండాలి? సర్వభూతానాం. ఒక్క మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల, పక్షుల పట్ల, వృక్షాల పట్ల, అన్నిటి పట్ల సహనం ఉండాలి. అప్రతీకార పూర్వకం, ప్రతీకార భావం లేని సహనం. అయితే నేను సహిస్తున్నాను, ఇవాళ ఇన్ని చేశారు అయినా సహిస్తున్నాను 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 అనుకునేసరికల్లా ప్రెషర్ పెరిగిపోయి ఒక్కసారి బస్ట్ అయిపోతారు. ఆ నేనుతో జరిగేది కాదండి ఈ సహనం. అది మళ్ళీ ఏంటవుతుంది, నేను అనేది సహిస్తున్నాను అంటే అది వర్చ్యూ కాదు, అది ప్రెషర్ అయిపోయి మనిషికి దుష్టత్వంగా, అది మరి కొంచెం హింసాత్మకంగా బయటకు వస్తుంది. సో ఇక్కడ ఎలాంటి సహనం అవసరం మరి అంటే, అవగాహన పూర్వకమైన సహనం. అంటే సిచ్యుయేషన్ ఏంటి, వ్యక్తిని ఏంటి అవగాహన చేసుకోవాలి మనం. ఆ వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని మనం అవగాహన చేసుకునేటప్పుడు ఆ సహనం వేరు. అక్కడ ఏంటంటే నేను సహిస్తున్నానన్న ప్రెషర్ పెరగదు. అందుకని అవగాహన అన్నది చాలా అవసరం. అప్పుడు మనకేంటి, ఈ ప్రెషర్ లోపల నుంచి పెరగకుండా, మనలో ఏంటంటే మనం సహిస్తున్నామని తెలియకుండానే సహించుతాం. అయితే సహనానికి మిగతా అన్ని గుణాలకి సంబంధం ఉంది. సహనానికి ప్రేమకి, సహనానికి క్షమకి, సహనానికి పరభావానికి, వీటన్నిటికీ సంబంధం ఉంది. ఈ సహనం ఎప్పుడు వస్తుంది? పరభావం అనేది ఎప్పుడైతే ఉంటుందో నేను అన్నది బయటకు వస్తుంది. నేను సహిస్తున్నాను, పోనీ కదా అని సహించేనండి అని. ఇప్పుడు ఇతను ఒకసారి అన్నాడు, నేను గనక పోనీ కదా అని మీకు గౌరవం ఇస్తున్నాను అన్నాడు. గౌరవం ఇస్తున్నట్టు ఆయన, నాకు పోనీ కదా అని అర్థమైందా అంటే, అలా అన్నమాట. అంటే నేను సహిస్తున్నాను అంటే ఈ పరభావం వల్ల ఏంటవుతుంది మనకి, వాళ్ళందరూ పరులు, నేను గనక ఇంత గొప్ప పని చేసేస్తున్నాను నా అహం ఒకటి పెరిగిపోయి దుష్టత్వం పెరిగిపోతుంది. అది సహనం కాదు, అది దుష్టత్వాన్ని పెంచుకోవడమే. అంటే ఇప్పుడు గౌరవం అనేది ఇవ్వబడేది కాదు, తెలిసి ఇచ్చేది గౌరవమే కాదు. గౌరవం మనలోంచి వస్తుంది అంతర్గతంగా, మనం ఇచ్చేది గౌరవం కాదు. పెంపొందించుకునేది సహనం కాదు, సద్గుణం కానే కాదు. అది సహజంగా వచ్చేదే సహనం. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే, నేను పెంచుకుంటున్నాను, నేను ఇలాగా అంటే, నేను గనక ఇలా చేస్తున్నాను, సహిస్తున్నాను సహిస్తున్నాను అంటే ఏంటవుతుందండి, నేను బలం పెరిగిపోయింది. ఆ నేను బలం ఎప్పుడైతే పెరిగిందో సత్యానికి దూరం అయిపోతాం, దైవానికి దూరం అయిపోతాం. ఏదైనా సాధనలో నేను బలం తగ్గేదే సాధన. నేను 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 అంటే ఏంటయిందండి అక్కడ, బర్స్టింగ్ అయిపోయింది, హింసాత్మక ప్రవృత్తి బయటకు వస్తుంది. కనుక ఏ పని అయినా సరే అవగాహనాపూర్వకంగా చేసుకున్నప్పుడే మనకు అది ప్రెషర్గా, అది హింసాత్మకంగా బయటకు రాదు. అయితే ఇది ఎలాగండి, అన్నిటితో సంబంధం ప్రేమ ఉన్నప్పుడు సహనం అనేది ప్రత్యేకంగా ఉండదు, అది సహజంగా ఉంటుంది. ప్రేమతో పాటు సహనం విలీనమై ఉంది, ప్రేమతో క్షమ విలీనమై ఉంది. ప్రేమలో పరభావం లేదు. పరభావం వచ్చిందంటే అప్పుడే అజ్ఞానం వచ్చేసింది. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో భ్రాంతి వచ్చేసింది. ఈ నేను దేహాన్ని అనే భ్రాంతి వల్ల కదా వీళ్ళు పరులు పరులు అన్న భావం వచ్చింది.
అందుకని ఇలాంటి అజ్ఞానం వల్లే మూర్ఖత్వమైన పనులన్నీ చేస్తాం, స్టూపిడిటీ వస్తుంది. ఇవాళ పొద్దున్న ధమ్మపదంలో కూడా అజ్ఞానంలోంచే మనకి మూర్ఖత్వం బయలుదేరుతుంది, భ్రాంతి బయలుదేరుతుంది, మాయ. మనం మాయ అంటాం కదా, అది. నేను ఈ శరీరాన్ని, వీళ్ళందరూ పరులు అన్నది ఒక అజ్ఞానం. ఈ పరులు అన్న భావం ఆ నేనన్న శరీరం అనే అజ్ఞానంలోంచి ఉద్భవించింది. శరీరం నా పనిముట్టు, నేను శరీరాన్ని ఐడెంటిఫై అయిపోయింది. ఇప్పుడు ఏంటవుతుందండి, మనలోని పరులు, పరభావం అనగానే వాళ్ళని వేరే భావంతో చూస్తాం. ఈ విధంగా ఎలాగ మనలో ఆ అజ్ఞానం పనిచేస్తోంది మనం చూస్తూ ఉండాలి. అంటే దాని యొక్క మార్గాలు, ఈ నేను పనిచేసే మార్గాలు చూడాలి. నేనేమిటి, నేను సహిస్తున్నాను, పోనీ కదా అని కష్టపడి సహిస్తున్నాను. అంటే ఏమిటైంది, నేనుకి బలం పెరిగిపోయింది. నేను బలం పెరిగేసరికల్లా ఈశ్వర్ గారు పడుకుంటున్నారు. నేను బలం పెరిగేసరికల్లా ఏంటైందండి, విధ్వంసం మొదలైపోతుంది. అందుకోసమే ఈ ఐడెంటిఫికేషనే అన్ని దుఃఖాలకి మూలం. అయితే ప్రేమ అన్నది ఉందనుకోండి, ప్రేమలో సహజంగా ఉంటుందన్నమాట సహనం. ప్రేమలో అహింస సహజంగా ఉంటుంది. ప్రేమకి సహనానికి సంబంధం ఉంది. ప్రేమకి మిగతా సద్గుణాలన్నిటికీ సంబంధం ఉంటుంది. ఆ ప్రేమలో అహం లేదు. అహం రహితంగా ఉన్నప్పుడే ప్రేమ వస్తుంది. స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ప్రేమ సంభవం. కంపెల్డ్ మనస్సు ప్రేమించలేదు, కండిషన్డ్ మనస్సు ప్రేమించలేదు, ముక్కలు ముక్కలుగా విడగొట్టిన మనస్సు ప్రేమించలేదు. అందుకని ప్రేమించాలంటే స్వేచ్ఛాయుతమైన మనస్సు ఉండాలి. దేని నుంచి స్వేచ్ఛ, అసూయ నుంచి స్వేచ్ఛ, అహంకారం నుంచి స్వేచ్ఛ, పరభావం నుంచి స్వేచ్ఛ. అప్పుడు మాత్రమే అక్కడ ప్రేమ సంభవం. ప్రేమ లేని దగ్గర సహనమే లేదు. సహనం ఉందన్న గర్వమే మిగులుతుంది, కానీ సహనం ఉండదు. అది సహనం ఎక్కడ, హింసాత్మక ప్రవృత్తి అయిపోతుంది. ఇలాగా ప్రతి వాళ్ళు నేను ఎంతో సహిస్తున్నానండి అంటాడు. ఇప్పుడు భార్యాభర్తల్లో తీసుకోండి, ఆ భార్య అంటుంది నా భర్త చేసినవన్నీ నేను సహిస్తున్నానంటే ఇవిడికి మెంటల్గా భర్తను కాలుస్తుంది. అందుకని ఆ భర్తకి అక్కడ వేరే రకమైన దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. అలాగే భర్త భార్య విషయంలో కూడా ప్రేమ ఉందనుకోండి, అవగాహనతో వాళ్ళకి అక్కడ పగ రాదు, కోపం రాదు. ప్రేమకి ఎక్కడ ప్రేమ రహితంగా ఉంటుందో అక్కడ సహనం విధ్వంసకంగా ఉండదు. ప్రేమ ఉన్న దగ్గరే ఈ సహనం ఏమో చక్కగా పనిచేస్తుంది. అంటే మన హృదయాల్లో అన్నీ ఉన్నాయి కానివ్వండి, ప్రేమరహితంగా శుష్కమైన జీవితం, రసహీనమైన జీవితం జీవిస్తున్నాం. అదేమిటండి, నా భార్య అంటే నాకు ప్రేమ, నా పిల్లలంటే ప్రేమ అంటే అది మళ్ళీ మీకు స్వార్థ ప్రేమే. నిజమైన ప్రేమ లేదు. మన హృదయాలు పాషండం అయిపోయి, ప్రేమరహితంగా అయిపోయి. అంటే మనం ప్రేమించడం చేత కానంత స్వార్థ జీవితం జీవిస్తున్నాం. అందువల్ల మనకేంటి అంటే సెన్సిటివిటీ లేదు, ఆ దైవత్వాన్ని పొందగలిగే స్థితిని కోల్పోయాం. అంతేకాకుండా మనం కఠోరంగా హార్డ్గా అయిపోయాం. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. నేను అనుకున్నానుగా అదే చేస్తాను, అదంతా కూడా అజ్ఞానుల లక్షణం. అందుకని ఫ్లెక్సిబిలిటీ లేని మనస్సు దైవత్వాన్ని పొందలేదు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక అడ్వాన్స్డ్ క్వాలిటీ. ఎలా అయితే సెన్సిటివిటీ అడ్వాన్స్డ్ క్వాలిటీవో, ఫ్లెక్సిబిలిటీ కూడా. అంటే ఎక్కడికక్కడ దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉండగలగడం అన్నదే చాలా ఉన్నతమైన స్వభావం. అంటే నేను అనుకున్నాను ఎవరు హరిహర బ్రహ్మాదులను మార్చలేరు అని అనుకోవడం అన్నది, ఎవరో అనుకుంటారు గ్రేట్ క్వాలిటీ, కానీ కాదు. అవసరమైనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ ఆగాలి. అది దాన్ని అక్కడున్న దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. నేను అనుకున్నానంటూ గట్టిగా ఉన్నప్పుడు అది ఫ్లెక్సిబిలిటీ లేని మనస్సు దైవత్వాన్ని పొందలేదు. అందువల్ల మనం ప్రతి క్షణం కూడా మనలో దైవత్వం అనే వాహకంగా మనం ఉండాలంటే ప్రేమపూరితంగా ఉన్నప్పుడే సహనం సంభవం. సహనం లేనప్పుడు జీవితంలో ఎక్కడా అక్కడ ఈ విధ్వంసమే ఉంటుంది, వినాశనానికే దారితీస్తాయి. నాకుందండి ఈ సహనం, నాకు ఉంది అని ఊహాత్మక చిత్రంలో జీవిస్తాం. కానీ మనని బ్లేమ్ చేసినప్పుడు బ్లేమ్ చేసేవాడిని అవగాహన చేసుకోవడం అన్నది చాలా అవసరం. అంటే మనకి బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న లక్షణాన్ని వాళ్ళు చూస్తున్నారు, అంతే కదా. వాళ్ళు ఇక్కడ ఆపాదిస్తూ ఉంటారు కొన్ని లక్షణాలు, అవే చూస్తారు. అందుకని ఆపాదన అనే దాని నుంచి మనం బయటపడుతూ ఉండాలి. ఎదుటి వాళ్ళు ఆపాదిస్తారు, నువ్వు శరీరానివై ఉన్నావని, నేను శరీరాన్ని కానని నాకు గుర్తుండాలి. అలాగే ఈమె లెక్చర్ చెప్తే బాగుంటుంది అని అంటారు, అదే కూడా ఆపాదనే, పాజిటివ్ ఆపాదనే.
ఏమో లాస్ట్ వేవ్ బాగుంది, ఈ టైం బాగుంటుందో లేదో, అలాగే ఏ క్షణం కా క్షణం అవేర్నెస్తో ఉండడం. ఈ అవేర్నెస్ ఏం చేస్తుందంటే మనకి స్వేచ్ఛాయుతమైన మనసునిస్తుంది. ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే సహనం సంభవం. అంటే మనలో ఉన్నదే ప్రేమ, కానీ మనం ప్రేమ రహితులుగా అవడానికి కారణం మనం కాని అసహజత్వంలో మనం ఉంటున్నాం. ఆ అసహజత్వంలో ప్రేమరహితమైనది అసహజ స్థితి. నేను శరీరాన్ని అనుకోవడం అసహజ స్థితి. నేను అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని అయి ఉన్నాను, నాకు హద్దులు లేవు. బాడీ ద్వారా నేను పనిచేస్తున్నాను. ఇందాక సమిష్టి ధ్యానంలో ఏం చెప్పారు? ఈ శరీరములు పనిచేయుచున్నవి, అంటే ఒక క్షణిక కాలమైనను పని చేయకుండా ఉండటలేదు. అందుకని నేను శరీరముల ద్వారా పనిచేస్తున్నాను తప్ప నేను శరీరాలు కాదు. కానీ ఇవన్నీ అంటాం, మళ్ళీ మామూలే. నేను శరీరాన్ని అన్న భావంతో జీవించడం వల్ల మనం ప్రేమరహితంగా జీవిస్తున్నాం. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో, ఇంకా భౌతిక జీవితానికే సహనం అవసరమైతే ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా ఎంత సహనం. మనకి ముందుకు వెళ్తున్న కొద్దీ ఎన్నో పరీక్షలు వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే మనకి సహనం అవసరం. అలాగే ఒకరికి సేవ చేయాలంటే ఎన్నో నిందలు పడాలి. మొదటి నుంచి ఎవడు కిరీటాలు పెట్టడు. సేవలు చేసిన వాళ్ళందరూ ఎన్నో రకాల బాధలు పడ్డాకే కదా వాళ్ళు వచ్చారు ఆ స్థితికి. అందుకని సేవ అనేది చేసినప్పుడు ముందు ఎన్నో నిందలే మనకు వస్తాయి, దానికి రెడీ అయిపోవాలి మనం. ఈ విధంగా మన జీవితంలో ఈ సహనానికి, సహనం వల్ల ఏంటవుతుందంటేనండి, అంతర్గత శక్తులు పెరుగుతాయి మన లోపల. ఇంకా మనకి ఎన్నో లాభాలు. బర్స్టింగ్ అయిన వాడికి ఏమి ఉండదు, సహించిన వాడి లోపల లోపల శక్తులు పెరుగుతాయి, హార్మోనీ పెరుగుతుంది, ఆయన సత్యానికి దగ్గరగా, దైవానికి దగ్గరగా ఉంటాడు. మనం ప్రతిదానికి స్పందిస్తున్నాం అంటే అర్థం ఏంటండి? సహనం లేకుండా మన కంట్రోల్, రిమోట్ కంట్రోల్ మరొకటి చేతులు పెట్టాం. వాడు పొగిడితే గెంతుతాం, వాడు తిడితే కుంగిపోతున్నాం. అంటే ఏంటి? మన రిమోట్ ఇంకోరి చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. పొగిడితే పొంగిపోతున్నాం. అంటే మన చేతుల్లో లేని రిమోట్ ఇంకోళ్ళ చేతుల్లో పెట్టేసి తైతక్కలాడుతూ ఉంటాం మన జీవితం అంతా. ఆ విధంగా మనం సహనం లేని, శాంతి లేని, సుఖం లేని జీవితం గడుపుతూ ఉంటాం. అందుకే సహనం ఉన్నవాడికి ప్రపంచం అంతా వశం చేసుకోగలడు. అందుకే చూడండి, క్షమ అనేది, శాంతి, సహనం, ఇవన్నీ కూడానండి ఒక దగ్గర ఉన్నాయి, కలిసే ఉంటాయి. క్షమా వశీకృతి లేవుకి క్షమయా కిమ్న సాధ్యతే. క్షమ వల్ల లోకమంతటినీ వశం చేసుకోవచ్చు. క్షమతో సాధించలేనిది ఏముంది? శాంతి ఖడ్గ, శాంతి అనే ఖడ్గం, కరే అంటే చేతిలో ఉన్నది. యస్య, ఎవడికైతే, శాంతి ఖడ్గ కరే యస్య కిం కరిష్యతి దుర్జన. చేతిలో శాంతి అని ఖడ్గం ఉన్నప్పుడు ఏ దుర్జనుడైనా ఏమి చేయగలడు? అందుకని క్షమ, ఈ శాంతికి, క్షమకి, సహనానికి ఎంతో సంబంధం ఉంది. అంటే మనం శీతోష్ణాలు, కోపం వస్తే మనకు దగ్గర వాళ్ళ మీద అరుస్తాం. వేడి ఎక్కువగా ఉందని ఎవరి మీద అరుస్తున్నాం? చలి ఎక్కువైపోయిందని ఎవరి మీద అరుస్తున్నాం? టైంకి మన పని వచ్చేసరికల్లా బోల్డ్ వాన పడిపోతుంది అడ్డంగా, ఎవరి మీద అరుస్తాం? అంటే ఏం చేస్తున్నాం? ఇవన్నీ సహించగలం, శీతోష్ణాదుల్ని సహించాం, సుఖ దుఃఖాలని కూడా సహించినప్పుడు ఏం జరుగుతుంది? అబ్బా నాకు కష్టం వచ్చింది, అబ్బా నాకు కష్టం వచ్చింది. 10 సార్లు చెప్పుకుంటే మీ కష్టం పోతుందా? పెరిగిపోతుంది ఇంకా ఇంకా. నాకే ఎక్కువ కష్టం అని సెల్ఫ్ పిటీ పెరిగిపోయి ఎందుకు పనికి రాకుండా తయారవుతాం. అంటే ఈ స్వార్థపరులు ఎప్పుడు వాళ్ళ కోసమే చూస్తారు. నాకంటే కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేనే కష్టపడుతున్నానా అని ఒక్క మాట చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు నా గోలే, నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఇంకంతే. అది ఒక రకమైన ప్రిజన్ లైఫ్, అంటే జైలు జీవితం. వాళ్ళు వాళ్ళ జైలు వాళ్ళే పెట్టించుకుంటున్నారు. ఆ జైలు అనే దాంట్లోంచి మనం బయటపడాలి అంటే మనలో వికాసం రావాలి. ఆ సంకుచితత్వంలోంచి బయటపడినప్పుడే సహనం అన్నది సహజంగా ఉంటుంది. సహజత్వం అనేది ఏంటంటేనండి, అన్ని చోట్ల మనకి తెలియకుండానే అవగాహన వల్ల, ఒక పాము బుస కొడుతోందంటే దానికి ఎక్కడో ఇబ్బంది వచ్చింది, భయం వచ్చింది. ఒక వ్యక్తి పిచ్చివాడో ఏదో అరుస్తున్నాడంటే ఏదో బాధ ఉంది. ఏమిటా బాధ? ఎదర్ హీఈస్ మెంటల్లీ డిసార్డర్, లేకపోతే మరో రకమైన బాధ. ఇలా అవగాహన చేసుకుంటే మనకి ఎవరి మీద కూడా అసహనం అన్నది లేదు. జీవితంలో ప్రతిదీ శీతోష్ణాదులను అవగాహన చేసుకున్నాం కనుక అవును, వేసంకాలంలో వేడిగానే ఉంటుందని రెడీ అయిపోతున్నాం. అలాగే సోక్రటీస్ ఏమన్నాడు? భార్య కుండతోటి నీళ్లు పోసేస్తే
ఇన్ని ఎక్కువ ఉరుములకి ఇంతేనా వాన అన్నట్టు, అంటే ఇంతసేపు వాడు తిట్టింది ఇంతేనా వాన అన్నట్టు, అంటే అంత ఈజీగా తీసుకున్నాడు. అందుకని అందరి జీవితాల్లోనే ఉన్నాయి ఇవి. ఒక్క మన జీవితమే కాదు, ఎంతో ఎంతో మహాత్ముల జీవితాల్లో కూడా ఇలాంటి జీవితమే, ఈ భూమి మీదే గడిపారు. అన్నీ ఉంటాయి వాళ్ళకి. సహనం, తర్వాత వాళ్ళలో ప్రేమ, ఇవన్నీ ఉండబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళారు. ప్రేమతో నిస్వార్థత్వం వస్తుంది. ఉట్టినే ప్రేమ నాకు కావాలి నాకు కావాలంటే నేను బలం పెరిగిపోతుంది. నిస్వార్థత్వం ఉన్నప్పుడే ప్రేమ అన్నది ఉంటుంది. అందుకే మహాత్ములు ఏం చెప్పారు, ఎంత నిస్వార్థంగా ఉంటే అంత ఉన్నత స్థాయికి మనం వెళ్ళిపోతాం. వాళ్ళ ఆనందం, వాళ్ళ యొక్క జ్ఞానం మన ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువగా చూడండి, ఈ స్వార్థపరులే బాధలు పడతారు. ఫలితం అంతా నాకు వచ్చేయాలని పరిగెట్టుకుని నిలబడి ఎంతో బాధపడతాడు, వాడికి రాదు కదా. ఇతరులను అణిచేసి నేనే ముందుకెళ్ళిపోవాలన్న వాడికి ఎప్పుడు ముందుకెళ్ళడు. అవునా కదా. అంటే ప్రకృతి ఇలాగ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. ప్రకృతి అందరికీ సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటే ఈ స్వార్థపరుడు తన సౌఖ్యం కోసమే ప్రయత్నిస్తాడు. అందుకే ఫెయిల్ అవుతాడు లైఫ్లో. అందుకని స్వార్థం ఎంత వదిలేస్తే అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. కానీ స్వార్థం వదలడం అన్నది ఒక సాధన అని చాలా మందికి తెలియదు. అంటే అన్ని సాధనల పరాకాష్ఠ అక్కడే ఉంది. ఇప్పుడు ఎన్నో చెప్తారు వాళ్ళు, వాళ్ళ స్వార్థం వదలరు. నా సౌఖ్యం నాకు వచ్చేయాలి, నా మంచి నాకు వచ్చేయాలి, నా కీర్తి నాకు వచ్చేయాలి. అలా ఉన్నంతసేపు అదంతా స్వార్థమే కదండి. అందుకని ఏమీ లేకుండా కేవలం ప్రేమ వల్ల ఇతరుల యొక్క మంచి కోరతాం. అది మనకి లేనప్పుడు మనం ఇంత చిన్న ఉపకారం చేసి, నీకు నేను ఉపకారం చేశాను విన్నావా, నేను ఉపకారం చేశానా అని పిలిచి పిలిచి అందరికీ చెప్తాం. ఎందుకంటే అది గారికి ఉపకారాలు అలవాట్లేవు. నిరంతరం ప్రేమతో ఉన్నవాళ్ళు చేసేదే వాళ్ళు ఉపకారమే, కానీ ఉపకారం అని భావించరు. నాకు నేను చేసుకున్నాను అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే అదే అనిబిసెంట్ చెప్తారు. అంటే ఇంకా పరులు అన్న భావన పోతుందన్నమాట. అందుకని వాళ్ళు పరాయి వాళ్ళకి చేశారు అనిపించదు. ఆ స్థితి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్తున్న కొద్దీ వస్తుంది. అప్పుడు మనకి సహజంగా జరిగేది ఏంటంటే, మన హృదయంలో ఆ ప్రేమలోంచి వచ్చిన సహనం, దాంతో ఎన్నో శక్తులు, ఆంతరంగికమైన సూక్ష్మతరమైన శక్తులు, బహిర్గత శక్తులు కూడా పెరుగుతాయి. చాలా మంది 3 పూట్ల తింటారు, ఎప్పుడూ నీరసమే. ఎందుకండి నీరసం? వాళ్ళ ఆలోచన రూపంలో మరో రకంగా శక్తులన్నీ వేస్ట్ చేస్తారు. అందుకని ఈ సహనం లేకపోవడం వల్ల మన శక్తి ఎంత దుర్వినియోగం అయిపోతుందో. సహనం ఉన్న వాళ్ళకి శక్తి సద్వినియోగం అవుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. అందుకే ఆధ్యాత్మికతకి అని కానీ, ఆధ్యాత్మికతకే కానీ భౌతికతకే కానీ సహనం చాలా చాలా అవసరమైన లక్షణం. ఆ సహనమే లేకపోతే, ఇప్పుడు మనకి సూర్యుడే తీసుకోండి, మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా ఆయన టైం కల్లా వస్తాడు అక్కడ. ఆయన నిష్కామ కర్మ చేయడం ఏమిటంటే సూర్యుడి దగ్గరే నేర్చుకోవాలి. టైమ్లీ వస్తాడు, టైమ్లీ వెళ్ళిపోతాడు. ఆ సూర్యకాంతిలో చెడ్డ పనులు చేసినా మంచి పనులు చేసినా సంబంధం లేకుండా ఉండడం. అలాగనే మనం కూడా సూర్యుడిని ఆదర్శంగా తీసుకోవచ్చు నిష్కామ కర్మానికి. ఆయనకి నిష్కామ కర్మ తత్వాన్ని కృష్ణుడు బోధించాడని చెప్పాడు కదా, వైవస్వతమను ఈ సూర్యుడికి అని. అందుకని ఇవన్నీ మనం నేర్చుకుంటే, మనకి అందరు చెప్తున్నా వింటం లేదు మనం కదా. నిస్వార్థత్వం ఒక్కటే మనిషికి చాలా ముఖ్యమైన లక్షణం. స్వార్థం కాదు, తాను స్వార్థంగా ఉండి నిస్వార్థం అన్న ముసుగేసుకోవడం, అంత కపటం మరొకట్లేదు, అంత మోసం. అది అసలు చేయకూడదు. ఆ మోసంలోంచి బయటపడడానికి కొన్ని జన్మలు పట్టేస్తుంది. అందుకే మనం ఏనాడు కూడా అటువంటి ముసుగులు వేసుకోకూడదు. అందువల్ల మనం ప్రతి క్షణం కూడా నిస్వార్థంగా ఉన్నప్పుడే నిష్కామమైన ప్రేమ ఉంటుంది. నిష్కామ ప్రేమలోంచి సహనం సహజంగా వస్తుంది. అందుకే మనందరం అటువంటి సహనాన్ని పెంపొందించుకోవాలి. ఇక్కడితో నేను ఆపేస్తున్నానండి. మీరు ఏమైనా డౌట్స్ అడిగితే మంచిది. ఇప్పుడు దీని మీద ఆ ముసుగు పెట్టేసి ఫ్యాన్ వేసుకోవచ్చు. ఆల్రెడీ వేసవికాలం వచ్చింది. జాగ్రత్తగా పెట్టండి, ఎక్కువసేపు పట్టుకుంటే వేడెక్కుస్తుంది. వదిలేండి అంతే. ఫ్యాన్ వేసుకోండి. ఈ ఫ్యాన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి, ఇప్పుడు ఆ తలుపు తీయొచ్చు, క్రాస్ వెంటిలేషన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను డౌట్స్ ఏం అడదామండి, నిద్ర వచ్చేస్తూ ఉంటే అంటారా? ఉం? సహనం అయితే మిగతా వాళ్ళు సహనంగా లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, అదో డౌట్ అడుగుతూ ఉంటారు అందరు. ఏమంటారు?
ఆ సహనంలో ఉండడానికి ట్రై చేస్తాం. సహనంలో ఉంటున్నాం అనే పదాన్ని ఉపయోగిస్తాం కానీ ఆ సహనం మీకు అట్లా లేదండి, దానికి ప్రేమకి సంబంధం. ఆ ప్రేమకి నిస్వార్థతకి సంబంధం. నిస్వార్థత ఉంటేనే గాని ఆ ప్రేమ రాదు. మనం స్వార్థంలో ఉన్నంతసేపు ఏం అడుగుతున్నాం? ఏం కావాలి? మీ అమ్మాయి 5వ క్లాస్కి వచ్చిందా? పిల్లులు అక్కర్లేదా ఇప్పుడు? ఏమైనా డౌట్స్ అడుగుతారా? ట్రై చెయ్యక్కర్లేదండి. అది ట్రై చేస్తే వచ్చేది సహనం కాదు. ప్రయత్నిస్తే నేను బలం పెరిగిపోయింది. నేను బలం పెరిగిందో మాయలో పడ్డట్టే. ప్రయత్నించుకుంటే ఎలా వస్తుంది? అదే చదివా, ఇందాక నుంచి చెప్తున్నది అదే కదా. మీలో ఉన్న నిస్వార్థత పెరుగుతున్న కొద్దీ, ప్రేమ పెరుగుతున్న కొద్దీ సహనం వచ్చేస్తుంది కదండి. ఆటోమేటిక్ గా సహజంగానే అది సహజమైన లక్షణం అయిపోతుంది. స్వార్థం వల్లే కదా పరభావం, పరులు వీళ్ళు చేసిన దాన్ని నేను సహించాలి, అదంతా మళ్ళీ అజ్ఞానమే కారణం. కొంచెం తగ్గే ఉమ్, ఆ ఆలోచనలు అవి తగ్గే. తగ్గడం అని కాదు, మనం మర్చిపోతాం. శరీరం నేను అని అస్తమానం పడిపోతూ ఉంటాం. అందుకే అన్ని రకాలు వస్తున్నాయి. నేను శరీరాన్ని, నా వాళ్ళు వీళ్ళు, మొదలైపోయింది అక్కడతో అజ్ఞానం. తిష్ట వేసి కూర్చుంటు అజ్ఞానం మాత్రం జాగ్రత్తగా భద్రంగా ఉంచుకుంటాను. జ్ఞానం వచ్చేయాలి. ఎలా వస్తుంది? అజ్ఞానం లోపల నుంచి తగిలిస్తుంది జ్ఞానాన్ని. వస్తావా, పో 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 అని. జ్ఞానాన్ని రానివ్వదు అజ్ఞానం. వీటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది. ఎంత జ్ఞానం వస్తున్న కొద్దీ అంత స్వార్థహీనం అయిపోతాం. స్వార్థపర అనేది లేనప్పుడే ప్రేమ అన్నది సహజంగా ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు సహనం ఉన్నాదని కూడా ఆ వ్యక్తికి తెలియదు. సహించే వ్యక్తికి ఆ రకంగా సహనం వస్తుంది. కల్టివేట్ చేసుకోవాలి వచ్చేది సహనం, సహనమే కాదు. పెంపొందించుకోవడం వల్ల నేను 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 బలం పెరిగిపోతుంది. అంతేనా? మీకు అర్థమైందా పాయింట్? నేను సహించుతున్నాను, నేను సహించుతున్నాను, నేను బలం పెరిగింది, బస్ట్ అయిపోతాం. అవును, ఇక్కడ ఇలాగే ఉంటుంది అని మనం రెడీ అవ్వాలి. ఇప్పుడు నేనేమో ఎవరికో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అపకారం చేసి వచ్చారు. వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. దానికేముంది మీరు అని మాట్లాడారు. మీ మనసు, వాళ్ళ మనసు మండిపోదు. ఒకవేళ అపకారం చేశారు, పైగా దానికేముంది నువ్వు సహించండి, మనం సహించడం పోయి వాడికి చెప్తున్నాం. అలా అది చాలా హింసాత్మకమైన పని. ఏనాడు మనం మానవ మాత్రులు చేయకూడదు. ఎందుకంటే ఆ రకమైన హింస అంటే, ఒకటి మన యొక్క ప్రవర్తనతో హింస కలిగిస్తున్నాం, మరి మనం వాక్కుతో హింస కలిగిస్తున్నా ఆ కర్మ ఊరుకుంటుందా? ఒకనాడు మనమే కాటేస్తుంది. అప్పుడు తెలిసి వస్తుంది మనకి. అందువల్ల ఇటువంటి క్రూర కర్మలు, అది పైకి క్రూర కర్మలా కనబడదు కానీ మహా క్రూర కర్మ కదా. అలాంటి కర్మలు చేయడం వల్ల ఆ లా ఆఫ్ కర్మ ప్రకారం మనకి బాకీ ఉంటాయి. అవన్నీ మన టైం వచ్చినప్పుడు అవన్నీ ఎఫెక్ట్ ఇస్తాయి. ఈనాడు మనం ఎవరి పట్ల అలా ప్రవర్తించామో వాళ్ళు చేయరు, మరొక రూపంలో ప్రకృతి నుంచి మనకు వస్తాయి. కానీ తప్పదు. మంచి కర్మ చేస్తే మంచి రకం ఎలా వస్తాయో, చెడు కర్మకు చెడు ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. మర్చిపోయినా వస్తాయి. కర్మ చేసి మనం మర్చిపోవచ్చు, కానీ ఫలితాలు మాత్రం మర్చిపోవు. కనుక అలాంటి క్రూర కర్మలు చేయకూడదు. రమణ, ఏమైనా డౌట్స్ అడుగుతారా? ఏదమ్మా ఇంకెవరికైనా? అర్థమవుతుంది. ఏంటండి? అవగాహన అవుతుందమ్మా. అదే గట్టిగా గట్టిగా మాట్లాడాలి. అవగాహన అవుతుందమ్మా, వింటున్నాను. ఓకే ఓకే. సహనం అనేది సహజంగా రావాలి కానీ మనం తెచ్చుకుంటే వచ్చేది కాదనేది అర్థమవుతుంది. అంటే అవును. ఒక కోపం ఉన్నప్పుడు అణిచివేసేది సహనం కాదు. ఉమ్. ఆ అంటే అణిచివేయకుండా సహజంగా వాళ్ళని అర్థం చేసుకొని ఆ అలా అలా ఉండేది ఏదైతే వచ్చేది ఏదైతే ఉందో అది అని అలా అర్థమవుతుందమ్మా. అంటే ఇప్పుడు అవగాహనతో రావాల్సిన సహనం, నిస్వార్థత ఆ ప్రేమతోటి రావాల్సింది సహనం. అవునమ్మా, అవునమ్మా. అంతేగాని అణిచివేస్తే వచ్చేది కాదు ఏదైనా కూడా. కోపాన్ని అణిచేస్తే గాని, దుష్టత్వాన్ని అణిచేస్తే గాని కాదు. అణిచేయడం ఆ, అంటే దేన్ని అణిచేస్తే? అదే అమ్మా, ఆ కోపాన్ని కానీ ఏదైతే ఉందో అది ఏదైతే చూపిస్తున్నామో దాన్ని అణిచేసి లోపల ఉంచి మళ్ళా బయటికి తీసేది కాదు అనేది. ఆ, అవును. అంటే
ఆ స్థితి అనేది కంప్లీట్ గా రాలేదు, అర్థం అవుతుంది అంతే. అంతే. అన్నిటికీ మెయిన్ ఏంటంటేనండి నిస్వార్థపరం. అంటే మనుషులు అవును. ఎన్నో పూజలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అవునమ్మా. పూజలు? తనకు పుణ్యం వచ్చేయాలి. అంతే కదా, ఎస్ అది ఎస్. స్వార్థమే కదండి. పూజలు అవునమ్మా చేయడం అవునమ్మా. స్వార్థమా కాదా? స్వార్థం. స్వార్థం. ఎలా స్వార్థమైంది? అన్నీ నా మంచికి. నాకు ధనధాన్యాలు అవును. వచ్చేయాలి, నాకు బోల్ డబ్బులు వచ్చేయాలి, నాకు నాకు ఇంత సంపదలు అడవులు. వచ్చి అంటే అలాగ మనుషులందరం కూడా మనం చేసేది. నేను 10 సార్లు తిరుపతికి వెళ్తాను. ఎందుకు వెళ్తాను? నా కోరికలు నెరవేరడానికి. అది స్వార్థమే కదా. అవునా? అవునమ్మా. అవునమ్మా తలలు అవునమ్మా. బోడులైన తలపులు బోడులా అన్నారు. అంటే మనం నారాయణ లాగా తలలు బోడైపోతాయి. నారాయణనే కాదు, మనం అర్థం చేయించుకున్నాం. తలపులు బోడులు అవ్వవాయి. ఆ మనస్సు ఎప్పుడు ఆగదే, అది అలాగ వెళ్తూనే ఉంటుంది. అందుకని తలపులు అవును. బోడులు అవ్వాలి. చూసారా? అంటే సనాతన ధర్మంలో కూడా మైండ్ నిశ్చలం అవ్వాలని చెప్పారు. మైండ్ నిశ్చలం కాకపోతే ఇటు ఏటం బాంబులాగా వేమన మాటలు, ఎక్కడ చిన్న మాటలు కానీ ఎలా మాట్లాడతారంటే అలాగా. అంటే చాలా. కఠోరమైనటువంటి మనసు ఉంచుకుని మనం ఏమోని ఎన్ని రకాలైనటువంటి అంటే అహింసని మాట్లాడితే ఏమిటి లాభం? ఆ కఠోరత్వం హృదయంలోనే ఉండిపోయి. అందుకని ఇలాంటివన్నీ ఆయన జీవితంలో ఎన్ని రకాలుగా చెప్పాడో కదా. మనం ఎన్ని అభిషేకాలు చేసినా మన లోపలేమోని ఎప్పుడు కూడా ఆ స్వార్థంతో నిండిపోయి ఉంటున్నాం. కనుక ఇక్కడ మహాత్ములు, పరమ గురువులు, వారి చేరు మార్గం అనే పుస్తకంలో విన్న వాళ్ళందరికీ తెలుసు. నిరంతరం నిస్వార్థత్వమే చెప్తున్నారు. నువ్వు ఇగో ఈ పూజలు చేయి, ఈ ధ్యానం చేయి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ములుగు అని ఏం చెప్పట్లే. ఏం చెప్తున్నారు? నిస్వార్థత్వం. ఎంత స్వార్థం లేకుండా ఉంటే పరమ గురువులు మనని వాడుకుంటారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇస్తారు, వాళ్ళ ఎనర్జీని ఇస్తారు. అదంతా ఎందుకు? మన ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, మళ్ళీ అది ప్రపంచానికి పాసాన్ చేసేయాలి. ఏది ఈ ప్రకృతిలో ఏది ఉంచుకోవట్లేదండి. ఇవ్వడమే ప్రకృతి యొక్క నియమం. లాస్ ఉన్నాయి కదా. అంటే దేర్ ఆర్ హిడెన్ లాస్ ఇన్ నేచర్ అంటారు. ఏమిటా హిడెన్ లా? గివింగ్. ఆ గివింగ్ అన్నది మనం కూడా ప్రతినిత్యం నేర్చుకున్నప్పుడు మనకు వచ్చింది ఎంత జాగ్రత్తగా అక్కడ పెట్టుకుంటామని కాదు. గివ్ గివ్ గివ్. అలా ఉన్నప్పుడే మనకి ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. ఇప్పుడు నాకు ఎంతో జ్ఞానం వచ్చింది, ఇది నేను ఇంకెవరికైనా చెప్తే వీళ్ళు బాగైపోతారు కదా అంటూ నేను ఆ జ్ఞానాన్ని మూత మూసేసాను అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? అది వికాసం ఉండదు. ముస్లిమ్స్ లో మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు, గాడిదై పుడతారు నుదుట తన జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకపోతే. ఆయన ఏ, సంస్కృతం ఎంఏ, ఇంగ్లీష్ లిటరేచర్ అన్ని చేశారు. అందుకని జ్ఞానం అనేది ఇస్తూనే ఉండాలి. అందుకే విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్య అన్నది ప్రచ్ఛన్నంగా ఉన్న ధనం మన దగ్గర. ప్రచ్ఛన్నం అంటే ఏంటి? సీక్రెట్ గా. విద్య మనకి భోగాన్ని ఇస్తోంది, కీర్తిని ఇస్తోంది. గురువుగా మనకి విద్య బంధువుల్లా పనిచేస్తుంది. మనం అమెరికా వెళ్ళామనుకోండి, మన విద్య మనకి బంధువు. విద్యా బంధుజనో విదేశ గమని, విద్యా విహీన పశువు. విద్య లేనివాడు పశువే. అయితే ఈ విద్యకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏమిటి? వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. స్పెండ్ చేస్తూ ఉంటే పెరిగిపోతుంది ధనం, స్పెండ్ చెయ్యకపోతే తగ్గిపోతుంది. స్పెండ్ చేస్తున్న కొద్దీ వ్యయే కృతే అంటే స్పెండ్ అండ్ స్పెండ్, ఇట్ విల్ గ్రో అండ్ గ్రో. అది దీంట్లో ఉన్న ప్రత్యేక లక్షణం. అందుకని ఇలాగా మనం ప్రకృతి నియమాల్ని చూసినా, ప్రకృతిలో ఉన్న మొక్కల్ని చూసినా, సెలయేర్లను చూసినా, అవన్నీ ఇతరుల కోసమే ఉంటున్నాయి, చేస్తున్నాయి పనులు. వాటి కోసం చేయట్లేదు. ఒక్క మానవుడే, స్వార్థపరుడైన మానవుడే తన కోసం బతుకుతున్నాడు. ఈ స్వార్థం వదిలేస్తే మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్తాము. అయితే అదేంటండి మరి పూజలు చేయక్కర్లేదా? అక్కర్లేదు. నిస్వార్థమైనటువంటి విధంగా ఉండడమే ఎన్నో పూజలకు సమానం. మరి చర్చికి, గుడికి వెళ్ళక్కర్లేదా? అక్కర్లేదు. ఎందుకంటే నిస్వార్థ సేవాపరత చాలు. అన్ని రకాలైనటువంటి కోటి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంటే మనం అదే చెయ్యలేకపోతున్నాం. ఏం ఫలితం, ఏం ఫలితం అని ఆలోచిస్తున్నాం. ఒక పని ఇంత చేస్తాం, ఇంత ఆలోచిస్తాం ఫలితం సంగతి. అందువల్లే మన జీవితాలు ఇలా అయిపోయి కదా. అంటే మనం ఏమని ఎన్నేళ్ళు వచ్చినా ఉన్నత స్థాయికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లే? మనలో నిస్వార్థత్వం పెరగట్లేదు, స్వార్థం ఇంకా పెరిగిపోతుంది. ఇంకోటి చెప్పనా? ఇంకోవైపు మృత్యు భయం ఒకటి పెరిగిపోతుంది. పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది అమ్మో దగ్గరికి వచ్చింది మృత్యు, అమ్మో మృత్యు.
ఒకవైపేమో స్వార్థం పెరిగిపోతుంది, ఒకవైపేమో మృత్యుభయం పెరిగిపోతుంది. ఈ స్వార్థం పెరగడం వల్ల నానా బాధలు, ఇబ్బందులు, ఈ దుఃఖాలు మొదలవుతాయి. మృత్యుభయం ఒకవైపు. ఇటు చూద్దామంటే అయ్యో ఇదేం శాశ్వతం కాదు, చచ్చిపోతాను కదా అని ఒక భయం. ఇంకోవైపు చూద్దామంటే అక్కడ ఆ స్వార్థం కాటేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనిషి జీవితం అన్ని వైపులా అన్ని మొసళ్ళ చేత కాటేసినట్టు అయిపోతాం మన లైఫ్ అంతా. స్వార్థం అన్నది లేనప్పుడు ఆ వ్యక్తి జీవితం అమృతత్వంలా ఉంటుంది. అంటే హాయిగా జీవిస్తాడు, ఆయనకి మృత్యువే ఉండదు. అంటే ఇన్ని వింటాం కానీ స్వార్థం ఎలా వదలడం? నా కుటుంబం కదా, నా శరీరం నేను కదా, నా వాళ్ళు కదా, ఇదే భావన. అందుకోసమే ఆ విధంగా మనం అవగాహన బాగా చేసుకున్నప్పుడు నా నా అన్నది మనకి ఎంత సహకరించింది అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఎవరికి సహకరించాలి? నేను శరీరాన్ని అన్న భావానిక? సహకారం ఎవరికి? అసలు సహకారం ఏమిటి? మిథ్యాభావానికి సహకారమా? నాకు సపోర్ట్ ఒకటి ఏమంటారు? మీరు ఎవ్వరూ నాకు సపోర్ట్ ఇవ్వరు, అవును. ఎందుకంటే అందరినీ తిడతానని. అవునా? మీ లోపాలు చూపిస్తాను కనుక మీకు టైం వస్తే ఈ లోపం చూపిద్దాం అనుకుంటారు. ఎందుకు సపోర్ట్ ఇవ్వరు? మా లోపం చూపిస్తుందా, నీకేం లోపం లేదనుకుంటారు, చూపిస్తాను తడాక అనుకుంటుంటారు. కానీ అయినా కూడా నేనేమో భయపడటం లేదు. కారణం ఏంటి? సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలండి? నేనన్నది విలీనం అయితే ఉన్నదే సపోర్టు. అనంతమైనటువంటి బలం మనకి అన్ని వైపుల నుంచి వస్తుంది. మనని బలహీనపరిచేదంతా ఈ స్వార్థమే. ఆ విషయం ఎవరికి వారు గ్రహించాలి. అలా వాళ్ళకుందే నీ స్వార్థం, నాకుంటే తప్పేంటండి అని ఇలాంటి అజ్ఞానపు వేలో మూర్ఖంలో మనం పడకూడదు. ఎవరి కర్మని వాళ్ళే అనుభవిస్తారు. సో ఇంకా డౌట్స్ ఏం లేవా శివగారు మీకు? ఉన్నాయా? ఉమ్? చిన్న డౌట్. ఉమ్. ఈ ఇంట్లో ఇంట్లో తెలుసు వేసుకుంటాం. ఆ? తెలుసు అంటే ధాన్యం ఆ. మూట తెచ్చి వేసుకుంటాం. అయితే ఇంట్లో ఉంటాయి కదా, అవి వచ్చి ధాన్యం తింటాయి. నోట్లో తిన్నా మనం ఉంటాయి. పాల్గొని ఎంత తింటే మనకి తెలుసు కదా. ఓన్లీ ఎంత తింటే ఉండొచ్చు. బట్ అవి తినకుండా వచ్చి ఇంట్లో వైద్య కానీ భర్త కానీ తినేస్తాయి కదా. మరి అప్పుడు వాపు ఎందుకు వస్తున్నాం అప్పుడు? అంటే ధాన్యం తినడానికి ఎలా చేస్తారు, బట్టలు కొనడానికి ఎలా చేయలేదు. మెంటల్ గా ధాన్యం పోతే పోయిందిలే అని రెడీ అయిపోయారు. మెంటల్ గా బట్టల మీద ఇంకా బట్టలు మాత్రం గుర్తాయా? కదా. ధాన్యం మీద ఉన్నా పోనీ అయిపోయింది కదా, ధాన్యం ఎలకలు తింటాయిలే అని రెడీ అయిపోయింది. బట్టలు కొరికితే ఊరుకోమే. ఇప్పుడు చూడండి, పిల్లి దొడ్లోకి అక్కడ పుస్తకాల మీద వెళ్తే ఊరుకోం, ఇక్కడ వెళ్తే ఊరుకుంటున్నాను. పుస్తకాల మీద వెళ్తుందా అని దాన్ని ఆ టైంకి పంపించేస్తున్నారు. అలా పిల్లి దొడ్లోకి వెళ్తుంది రైటే, దానికి పుస్తకాల టాయిలెట్ అవేం తెలియవు. కానీ పుస్తకాల మీద వెళితే మాత్రం మా ఇంట్లో ఎగ్జాంపులే తీసుకోండి. అంటే పుస్తకాల మీద ఉన్న ప్రేమ వల్ల దాన్ని పంపించేస్తుంది కదా. అలాగా మీరు ధాన్యాన్ని ఎలకలు తినడానికి రెడీ అవుతారు కానీ ఆ ఎలకలు బట్టలు తింటే ఊరుకుంటాం? అంత ఖరీదు. అది వాటికి అదే ఆహారం. బట్టలు కూడా ఆహారంగా తింటాయి, తెలుసా మీకు? ఇంకా నువ్వు ఉంటావు కదా. ఆ? అలా కాదు, చూడు, తన పేరు మర్చిపోయాను. ఆ? ఆ, మనస్విని. నువ్వు కొంచెం ఏమో ఉప్మా తిని వెళ్ళాలి కదమ్మా. ఏ? ఇంత ఉప్మా తింటావా? కొంచెం టీ తాగుతావా తాగవా? తాగవా? ఇగో ఈ అమ్మాయి లక్ష్మి మేడం, లక్ష్మి టీచర్ నేను వచ్చాను అని చెప్పేది. అంటే ఏంటి? అక్కడ కింద నుండి పెద్ద టోన్తో లక్ష్మి టీచర్ నేను వచ్చాను. అప్పుడు ఇంకా నారాయణ గారు వాళ్ళ అమ్మాయి క్లాస్. అమ్మ- ఆ? నారాయణ నారాయణ గారి గారు వాళ్ళ అమ్మాయి. అమ్మాయి నారాయణ గారు అమ్మాయి. ఇప్పుడు భయం కూడా మనకు స్వార్థం నుంచే వస్తుంది అంటారా? ఆ? భయం ఆ, భయం మనకి అంటే అన్ని నిబిడీకృతంగా ఉంటుంది. పోగొట్టుకోవడానికి ఇష్టపడక ఎక్కడ పోతుందో అని భయం వెంటనే అక్కడ ఉత్పత్తి అవుతుంది కదా. ఇప్పుడు ఎలక పాముని చూస్తే పాపం దానికి విషం ఉంది, ఆ విషం భగవంతుడే పెట్టాడు. భయం ఎందుకు మనకి? మన్ని కరుస్తుందేమో, అది దానికి విషం, అది దాని ఆర్గన్. కలునకి నిలవెల్ల విషం అన్నాడు. కలునంటే మరి మనిషి నిలువెల్లా ఉన్నవాడిని చంపేయాలిగా. మరి దానికి కూరల్లో ఉంది కనుక దాన్ని చంపేస్తున్నాం, చూడగానే చంపేస్తాం. అది మనకి కరుస్తుందో లేదో కరవడా దాని మనం వెళ్తుంది, అది వెళితే చాలు దాన్ని చంపేస్తాం. అది అలా వెళ్తున్నా సరే చంపేస్తాం.
ఏ అంటే భయం మనకి లోపల, అది నన్ను వచ్చి కరిచేస్తుంది ఈ బాడీ నేను గనక అని ఒక అజ్ఞానం కదా. అందుకని ఈ బాడీకి హాని కలిగించే ఏదైనా చంపి పాడు చేసి, పరాయి వాళ్ళకి ఏంటైతే ఏమిటండి, నాకు ఏసీ ఉండాలి కదా, నా ఏ ఓజోన్ లేయర్ ఏమిటైతేనేమిటి, మిగతా ఏ లోకం ఎలా చేస్తేనేంటి, నా ఏసీ నేను హాయిగా ఉంటాను. ఆ స్వార్థం వల్లైనా ఇన్ని తెలిసి అందరూ ఏసీలు పెట్టించుకుంటున్నాం. ఆ స్వార్థం మనలో ఎక్కువైపోయింది, నేను సుఖంగా ఉండాలి నేను ఈ బాడీని కనుక. అలాంటివన్నిటి వల్ల అంటే సామూహికంగా దుష్టత్వం అన్నమాట కదా. అలా అది చెప్తే మనకు నచ్చదు, కానీ మనం చేసేవన్నీ అలాంటి పనులే. ఎదుటివాడికి ఏం అయిపోయినా పర్వాలేదు, మనం హాయిగా ఉంటే చాలు. బేసికల్ గా మనకు స్వార్థం కదా. ఏమి వేసవి కాలంలో వేడి ఉంటుంది. ఒకసారి నేను ఒరిస్సాలో 55 డిగ్రీలు వచ్చింది, మేము గోడలు తగ్గుతున్నాం. ఆ పటేల్ అన్న అతనితో "అబ్బా, చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉందంటే, వేసవి కాలంలో వేడి ఉండదు అన్నిసార్లు ఎందుకంటారు అన్నాడు. అర్థమైందా మీకు? వేసవి కాలంలో వేడికి రెడీ అయిపోవాలి, వానాకాలంలో 10 రోజులు వానలు నాన్ స్టాప్ గా పడేవి అక్కడ. చలికాలంలో 4 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. అన్ని ఎక్స్ట్రీమిటీస్. అయితే ఈ అమ్మాయికి అందాకలో ఒక బిస్కెట్ ఇవ్వనా, ఆ బిస్కెట్ తింటూ ఉంటే ఉప్మా చేసేస్తారు. ఒకటా రెండా మనస్విని? ఒకటా? ఇగో పంచపాండవుల నేనెరుగనా మంచముకోళ్ళ ముగ్గురు ఉందిరా, రెండు చూపెట్టు, ఒకటి రాయిపోయి ఒకటి రెండు కూడా చేస్తుంది. సరేనండి, ముగించేద్దాం రమణ గారు, నమస్తే క్లోజ్ అమ్మ. చేస్తున్నాను.